11th వీక్ నామినేషన్స్ రచ్చలేపారు. మామూలుగా లేవు. ప్రోమో చూడండి. రీతు గేమ్ విషయానికి వచ్చాకే ఎక్కడో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. నువ్వు అంత కాన్ఫిడెంట్ అయితే నువ్వు ఆ బొమ్మల దాంట్లో మీ మమ్మీకి ఇవ్వచ్చు బొమ్మ. నువ్వు డెమోన్ బొమ్మ ముట్టుకుంటావా? ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు గేమ్ అంతా కన్ఫ్యూజనే. ఇప్పుడు నాకు తగిలిన డబ్బులు నేను అడిగితే నువ్వు ఇంత ముందులాగా నువ్వు అడగలవా? అదే అంటున్నా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పి ఇమాన్యుయల్. పెర్ఫార్మెన్స్ అంటే 360 degrees వస్తుంది ఇమాన్యుయల్. అవును ఇమాన్యుయల్ నాట్ ఓన్లీ అబౌట్ టాస్క్. రీతు నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్టు పోట్రీ అవుతుందని నాకు కొంచెం బాధగా ఉంది. వైష్ణవ్ వచ్చినప్పటి నుంచి చాలా మంది అన్నారు తనతో జాగ్రత్తగా ఉండు, తనతో ఉండకు, తన వల్ల నీకేం పోతుందని. బట్ ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ నువ్వు ట్రస్ట్ లేదు, అది లేదని చాలా హర్ట్ చేసావు. అండ్ ఎవ్రీ టైం నేను నీ మంచిగా కోరుకున్నా, నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకు అరుస్తున్నావు? ఎలా ఉంది ప్రోమో? బాగుందా? ఎలా ఉంది? ఇమాన్యుయల్ వచ్చేసి రీతుని అండ్ బర్నీ గారిని నామినేట్ చేశారు. రీతు ఏ రేంజ్ లో ఫైర్ అయిందో మీరు చూడొచ్చు. అదే విధంగా బర్నీ గారు అంతకు మించి, అంటే బర్నీ గారిని ఇంతవరకు చూడలే. ఆ స్థాయిలో ఆయన డిపెండ్ చేసుకోవడం కావచ్చు, అడిగే పాయింట్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. దట్ ఈస్ బర్నీ. ఇది బర్నీ గారిలో కావాల్సింది. ఈ చేంజ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఇప్పుడు వచ్చింది అని అయితే నాకు అనిపించింది. మరి చూడాలి, ఇంకా మొత్తం మనం ఎలా ఉందనేది చూడాలి. ఖచ్చితంగా బర్నీ గారిలో మార్పు మొదలైంది, ఖచ్చితంగా ఇక ఫైర్ స్టార్ట్ అయింది అని అయితే నాకు అనిపించింది. ఇది ఇమాన్యుయల్కి సంబంధించినటువంటిది. ప్రోమోలో ఫస్ట్ ఉంది. తర్వాత డేమన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు అండ్ అది రీతుని నామినేట్ చేస్తాడు. రీతుకి డేమాన్కి ఉన్న బాండింగ్ కావచ్చు, దానిలో డేమాన్ ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, అన్ని మనం చూస్తూనే ఉన్నాం. సరే, వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అదంతా. కొన్ని సార్లు అనవసరంగా వాటిని పెద్దగా చేసుకుని అదే మొత్తం అట్లా కొంత అయింది. మొత్తానికి డేమాన్ ఆలోచిస్తుండు ఏమైందో ఏమో అనేసి. ఉన్నది 9 మెంబర్సే. ఈ 9 మెంబర్స్ లో ఎలిమినేట్ కావాల్సింది 4 మెంబర్సే. తను టాప్ 5 లోకి వెళ్ళాలి. ఇట్లాంటివి ఏమైనా చిన్న పొరపాట్లు అవుతున్నాయేమో. అసలు రీతుని నామినేట్ చేసుకొని దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. అసలు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటిదని చూడాలని అయితే మొత్తానికి వాళ్ళిద్దరు నామినేషన్స్ కావచ్చు, అదంతా జరిగింది. ఈ నామినేషన్స్ అప్డేట్ ఎవరెవరు ఎవరిని చేశారు ఏంటిది క్లియర్ గా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.